యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేశారు అంటే ఎందుకు అంటే ఆయన దేవుడని గుర్తిస్తామని. అలా గుర్తించడం ద్వారా మనిషికి రక్షణ ఉంది. ఈ ప్రస్తుత దినాల్లో యేసు ప్రభు దైవత్వం మీద విపరీతమైన దాడి జరుగుతుంది. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు, ప్రభువుని ఎరిగిన అన్యుల గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళకి ఎలాగ తెలియదు కాబట్టి ఎలాగైనా మాట్లాడతారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా, బైబిల్ బోధిస్తున్నామన్న వాళ్ళు కూడా ఈ రోజున యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు దైవత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణ లేదు, నువ్వు మారు మనసులోనికి రాలేవు. యేసు ప్రభు దైవత్వాన్ని అంగీకరించిన వాడు దేవుని అంగీకరించినట్టే. యేసు ప్రభు దేవుడు, ఆయన సిలువలో కార్చిన రక్తము ప్రత్యేకమైంది కాబట్టే మన పాపములకు విమోచన ఉంది. ఆ కారణాన్ని బట్టి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏ రూపంలోనైనా, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా యేసు ప్రభు దేవుడు కాదు అనే సంకేతాన్ని మీకు ఇస్తున్నారు అంటే అది అబద్ధ బోధ అని మీరు గుర్తించాలి, అది అసత్య బోధ అని గుర్తించాలి. యేసు ప్రభు స్థాయిని తగ్గించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, వారు ఏ డినామినేషన్ అయినా సరే, అది వాక్యానుసారమైనది కాదు అనే విషయం గుర్తించాలి. యేసు ప్రభు దేవుడు అని స్పష్టంగా నమ్మిన వాడే ప్రభువుకు దగ్గరగా జీవించాలి.